పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. మీరైతే ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకున్నారు? ఎవరు గెలుస్తారంటారు? గతంలో పిఠాపురం కాదండి, మన ఎంపీగా వంగగీత గారు నెగ్గారు. ఫ్యాన్ గుర్తు మీద నెగ్గారు. కావున ఆవిడ పిఠాపురం గాని కాకినాడకి గాని ఏమి ఆవిడ చేసిన సేవలేమి లేవు. ఆవిడ ఎక్కడో ఢిల్లీలో కూర్చునేది, లేకపోతే కాకినాడలో కూర్చునేది. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఇప్పుడు మళ్ళా ఆవిడ పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్ గా మళ్ళా నన్ను నెగ్గించండి, నేను మీకు కావాలంటే మంచి సేవ చేస్తాను, పిఠాపురం అభివృద్ధి చేస్తాను అంటుంది. కానీ ఆవిడ ఎంపీ గాని ఏమి చేయలేని వ్యక్తి ఎమ్మెల్యేగా చేస్తారని మాకు పూర్తి నమ్మకం లేదండి. ఇప్పుడు మరి పెన్నెం దొరబాబు ఎమ్మెల్యే చేశారండి. ఆయన ఈ 5 ఏళ్లలో మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కరోనాలో వచ్చినప్పుడు, వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు ఎవరైనా ఉపయోగపడ్డారు మీకు? పెన్నెం దొరబాబు గారు మాకు 5 ఏళ్లలో గట్టిగా కనబడితే 20-30 సార్లు కనిపించుంటారు. ఆయన ఏంటంటే నెక్కడం, వెళ్ళి జగందర్ భజన కొట్టడం, ఏదో వాళ్ళకి చిన్న జట్టుగా కాంట్రాక్ట్లు ఉంటే సంపాదించుకోవడం తప్ప ప్రజలకి వాళ్ళు వరకపోసేది ఏమీ లేదు, సేవ చేసేది ఏదీ లేదు. ఏంటంటే ఇప్పటికీ ఏంటంటే ఫ్యాన్ సింబల్ చూస్తుంటే మాకు ఇరిటేషన్ వస్తుందండి, విరక్తి కూడా వస్తుందండి. ఏంటంటే ఏదో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు చూసారా, వాళ్ళ అయ్య మొహం చూసి ఆ జగన్ కి మేము ఓటేసాం. జగన్ కి ఓటేస్తే జగన్ మాకేం చెప్పాడు, మీ బిడ్డ లేదా స్టార్టింగ్ ముందు సంవత్సరం ఏం చెప్పాడు మాకేమిటి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నాడు. ఒక్క ఛాన్స్ ఇస్తే మా అందరం తీసుకెళ్లి అంధకారంలో తోసాడండి జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వెనకాల ఒక బ్యాక్ బోన్ అంటే ఒక బలమైన ఏంటది ఓటింగ్ ఉందనంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీలని చెప్తాడండి ఆయన. అంటే ఇప్పుడు మీ మైనారిటీల తరఫు నుంచి అసలు మీరైతే ఏమనుకున్నారు, మీకు ఏమందిందండి ఆయన ప్రభుత్వంలో? అంటే గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం మాకు దుల్హన్ పథకం అని చెప్పి 50,000 రూపాయలు మేము శుభలేఖ ఏ డేట్ అయితే వేస్తాం ఆ డేట్ కి పెళ్లి కూతురు అకౌంట్ లో 50,000 చంద్రబాబు నాయుడు గారు మాకు పంపించేవారండి. అంటే మీ కమ్యూనిటీలో చేసుకుంటే ఆర్థిక సాయం. తర్వాత ఏంటంటే షాదీ తోఫా అని చెప్పి ఆయన మనం ఇచ్చిన శుభలేఖలో అదే డేట్ కి పెళ్లి కూతురు అకౌంట్ లో ఆయన డబ్బులు వేసేవాడు. ఈ మోసపూరిత జగన్ మాకేం చెప్పాడంటే అండి, దుల్హన్ పథకం కింద మేము 50,000 కాదు 1,00,000 రూపాయలు ఇస్తాను అని చెప్పాడు ఆయన. ఓకే ఇస్తానన్నాడు. దానికి ఆంక్షలు ఏం పెట్టాడండి, ప్రతి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు 10th క్లాస్ పాస్ అవ్వాలంట. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ లో తక్కువ 1000 అప్లికేషన్ మా పెళ్లి కూతురుని పెళ్లి కొడుకుని ఉంటే ఆయన శాంక్షన్ చేసింది 5% కూడా కాదండి. అంటే పథకం ఇచ్చినట్టే పెట్టి దానికి ఏదో రూల్ పెట్టి తప్పించారంటారా? అది కావాలని. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఆయన మా చిన్నప్పుడు చందమామ రావే జాబిల్లి రావే అని చెప్పి మా అమ్మ మాకు గోరుముద్దలు పెట్టింది. అదే డేప్ లో ఎక్కడో చందమామని చూపిస్తున్నాడు, గోరుముద్దలు కూడా మాకు పెట్టలేదండి. ఇప్పుడు కూడా మేము జగన్మోహన్ రెడ్డిని ఇంకా మేమేమనుకుంటున్నాం అంటే ఆంధ్ర ప్రజలు మరీ అంత గొర్రెలు కాదండి, గొర్రెలు కాదు. ఇప్పుడు అంతా ఏంటంటే ప్రతి ఒక్క చదువులో కూడా బాగుంది ఆంధ్ర. ఆయన్ని నమ్మాలని కూడా ఎవరికి ఉద్దేశం లేదండి. ఎందుకంటే ఎంతసేపు మోసపోతామండి. రెండోసారి అవకాశం అడుగుతున్నాడు, ఇంకా బెటర్ పరిపాలన చేస్తూ పెడతారంటారు. మీరేమంటారు దాని గురించి? సార్ ఒక్కసారి అవకాశం ఇస్తేనే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. ఒక్క రోడ్డు కూడా మాకు బాగోలేదు. పిఠాపురం అంటే మేము కాకినాడ పక్కన చెప్పుకునే వాళ్ళం. పిఠాపురం అంటే ఈ రోజు పిఠాపురం అంటే కాకినాడ పక్కన చెప్తున్నారు. అది అంటే పేరు పరంగా అంత పొందిందంటారా? ఎవరి వల్ల పొందింది? ఈ రోజున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పిఠాపురంలో పోటీ చేస్తున్నారంటే అది మా అదృష్టం అండి. ఎందుకంటే ఆయన అంటే మా ముస్లిం పరంగా నేను చెప్తున్నాను, అబ్దుల్ కలాం ఆశయాలు ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన పవన్ కళ్యాణ్ గారు ఒక్కలేండి. ఎందుకంటే సామాన్యమైన బతుకు ఎవరో మన అబ్దుల్ కలాం గారు కోరుకున్నారు. ఆయన అంత హంగు ఆర్భాటాలు ఉన్నా ఆయన ఒక ఏంటిది, ఆయనకి రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఆయనకి అంత బిజున్నా ఆయన సామాన్యంగా బతికాడు. అదే మనస్తత్వం, అదే నిజాయితీ, అదే స్టైల్ గా మన పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఉన్నారు. కాబట్టి నేను ఖచ్చితంగా ఇప్పుడు అబ్దుల్ కలాం గారు అని చెప్తున్నారు కదా, అబ్దుల్ కలాం గారి పేరు మీద కొన్ని పథకాలు ఏవో ఉంటే ఆ పేరు అబ్దుల్ కలాం గారిని తీసేసి జగన్మోహన్ రెడ్డి అని పేరు పెట్టుకున్నారంట. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు అబ్దుల్ కలాం గారు అని ఆయన కొంతమందికి, కొంత యువతకే గానీ చదువుకునే వ్యక్తులకు కానీ వీళ్ళందరికీ రాష్ట్రపతిగా
ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి. అంతటి గొప్ప నాయకుడు పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన పేరు మార్చుకున్నారంట. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను ఒకటి చెప్తానండి, నా ఎస్సీలు నా మైనార్టీలు అని మైక్ లో చెప్పుకోవడం తప్పండి. విజయవాడలో అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు హజ్ హౌస్ ఒకటి కట్టారు. అది ఎవరిదో కాదు, మా డబ్బు అండి. అది చంద్రబాబు డబ్బు కాదు, ఇలా జగన్మోహన్ రెడ్డి డబ్బు కాదు, మేము పన్నుల రూపంలో కట్టిన డబ్బు అది. ఆ డబ్బుని మా మైనార్టీలు అన్న ఈ ఎవరో బిడ్డ దానికి తలుపులు కిటికీలు కూడా ఇంచలేకపోయాడండి. అంటే ముస్లిం వాడుకోవడం ఏదో కరివేపాకులాగా వాడేసి పాడేయడం తప్ప ముస్లింలకు ఏం చేశాడండి? ఒక్క మాట చెప్పండి. అంటే ఏంటి, మమ్మల్ని ఇంకా బెచ్చగాలు చేద్దామన్నా? ఈసారి మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తాయండి, రెండో బీహార్ కిందో లేకపోతే రెండో శ్రీలంక కింద ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా మారిపోద్దండి. మరి నాన్నగారి పరిపాలన కంటే బెటర్ పరిపాలన చేస్తాను, అంతకు మించి ఉంటది అన్నారండి ఆయన. ఈ 5 ఏళ్ళు ఎలా ఉందంటారు? ఆయన నాన్నగారి కంటే బాగుందా లేకపోతే ఈయన బాగుంది అనిపిస్తున్నా మీకు? అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి దేవుడు అండి. ఎందుకంటే మైనార్టీలకి 4% రిజర్వేషన్ ఇచ్చాడు ఆయన. ఆయన నమ్మే వాళ్ళ బిడ్డ ఇంకో బాగా చేస్తాడని చెప్పి మేము ఓట్లు వేయడం జరిగిందండి లాస్ట్ టైం. ఇప్పుడైతే ఆయన్ని నమ్మే పరిస్థితి లేదండి. నమ్మామంటే అండి అంధకారంలో వెళ్ళిపోద్దండి ఆంధ్ర. ఎందుకంటే మా భవిష్యత్తు కాదు, మేము పర్లేదు అయిపోయింది, నాకు తక్కువ 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇచ్చేస్తున్నాయి. మా పిల్లల భవిష్యత్తు కోసం మళ్ళా జగన్మోహన్ రెడ్డిని కానీ ఇక్కడ పిఠాపురంలో వంగా గీతను కానీ మేము నెగ్గించుకోవాలి అనుకోవట్లేదండి. ఎందుకంటే ఒక పిఠాపురానికి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి నించుంటున్నారంటే ఆ పిఠాపురం వాసులు అదృష్టం ఉండదు. ఇంకా దీని ఏంటంటే ఫ్యూచర్ లో ఏముందంటే ఏమైనా మన గ్లాస్ గుర్తు వస్తే మేము బాగుంటది అనుకుంటున్నాం, పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళలో మీ మైనారిటీలకు రావాల్సిన సంక్షేమ పథకాలే గానీ నిధులే గానీ లేకపోతే ఇప్పుడు మీరు ఏదో షాదీ ముబారక్ టైప్ లో ఏదో పెళ్లి చేసుకుంటే కొంచెం అమౌంట్ వస్తుంది అన్నారు కదా, ఇలాంటి పథకాలు అసలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఇస్తున్నారు, ఎన్ని క్యాన్సిల్ చేశారండి? మాకు ఒకటండి, ఇంజనీరింగ్ MBA స్టూడెంట్స్ కి మాకు లోన్స్ ఉంటాయండి, అవి కూడా రావట్లేదండి. తర్వాత ఏంటంటే మాకు షాదీ ఖానాలకి, తర్వాత బైబిల్ గ్రౌండ్లకి, మసీదులకి గతంలో నాన్నగారు ఇచ్చారు తప్ప మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఇవ్వలేదండి. ఆయన ఏంటంటే బటన్ నొక్కాను అంటున్నారు తప్ప ఆ బటన్ ఎక్కడికి వెళ్తుందో ఆయనకి తెలియదు, మాకు తెలియదు. ఏదో కొంతమందికి చిల్లర విసిరేస్తున్నాడు. ఒక 1000 మంది ఉంటే ఒక 100 మంది చిల్లర దొరుకుతుంది, మిగతా వాళ్ళంతా మామూలుగానే ఉంటున్నారండి. ఇప్పుడు చాలా మంది కూడా చెప్పేది ఏంటంటే సంక్షేమ పథకాలు అనేవి 100లో 20% 30% మాత్రం అందుతుంది, మిగతా 70-80% వాళ్ళకి అందట్లేదు. కానీ ట్యాక్స్ రూపంలో మాత్రం 100 మంది దగ్గర ట్యాక్స్ తీస్తున్నారు. అది చెత్త రూపంలోనూ కొత్తగా చెత్త పన్ను అని, ఆ తర్వాత ఇంట్లో ఏదైనా ఎక్స్ట్రా బాత్రూమ్ ఉంటే దానికని, కరెంట్ ఛార్జీలు పెంపు అని, నిత్యావసర ధరల సరుకులని, లేకపోతే ఎవరైనా కుక్కలు కానీ లేకపోతే పందులు కానీ ఏదైనా పెంచుకుంటే అంటే జంతువులు పెంచుకున్నా వాటి మీద ఫైన్ అని అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు వరకు 70 ఏళ్ళలో ఇలాంటివి ఎక్కువ మనం వెళ్ళలేదు. చిన్న చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే ఆయన వ్యాపారస్తుడే. ఆయన ఏంటంటే ఒక లిక్కర్ వ్యాపారస్తుడు, ఒక శాండ్ వ్యాపారస్తుడు. తర్వాత ఏంటంటే ఆయనకి ఏంటంటే కావాల్సిన వాళ్ళు అందరూ బిజినెస్ మెన్సే కావాలా, ప్రజల కోసం చూసే వాళ్ళు ఎవరండి. గతంలో మనకి తొక్కల పరిపాలన అంటూ ఉండేదండి. తొక్కల పరిపాలనలో ఆయన ఔరంగజేబు ఇలాగే జుట్టు ఉంటే ఒక ట్యాక్స్, జుట్టు లేకపోతే ఒక ట్యాక్స్, గుడ్డలు వేసుకుంటే ఒక ట్యాక్స్, గుడ్డలు లేకపోతే ఒక ట్యాక్స్, గొర్రెలు పెంచుకుంటూ ట్యాక్స్, గేదెలు పెంచుకుంటూ ట్యాక్స్, ఒంట్లు పెంచుకుంటూ ట్యాక్స్ వేసేవాడండి. కానీ వేసేవాడు కానీ ఆయన సొంతంగా టోపీలు కుట్టుకుని బతికేవాడు. ఈయన అలా కాదు, మా ట్యాక్సులతోనే 150 బెడ్రూమ్లు ఉన్న విలాసమైన భవనాల్లో బతుకుతున్నాడు. ఈ రోజు వాళ్ళ చెల్లి వాళ్ళ తల్లికి కూడా న్యాయం చేయని బిడ్డ మాకేం చేస్తాడు సార్? ఈ రోజు ఎలక్షన్ దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు ఎలక్షన్ టైంలో చెల్లి గారు వ్యతిరేకం అయిపోరు, తల్లి గారు ఎక్కడ ఉన్నారో తెలియదు, ఆయన ఒక్కడే పోరాడుతున్నాడండి. మరి ఈసారి నేను సిద్ధం అని చెప్పి 175 స్థానాలు గెలుస్తానంటున్నాడు. మరి మీరేమంటారు దాని గురించి? సార్ ఆయన నుంచోవడం అయితే వాస్తవం, కానీ 150కి 175 వస్తాయని చెప్పి ఆయన చెప్తున్నాడు. కానీ మేము ఏంటంటే ఆయనకి 15 సీట్లు రావడం గొప్ప, అందులో పులివెందుల్లో కూడా ఆయన ఓడిపోతాడని నేను అనుకుంటాను. ఎందుకంటే అక్కడ వాళ్ళ చెల్లి వ్యతిరేకంగా ఉందండి. మా బాబాయిని గొడ్డలతో చంపాడు, మా అమ్మని బెదిరించాడు, రకరకాల రూమర్స్ అక్కడ ఉన్నాయి. కాబట్టి ఆయన సొంత ఊర్లో కూడా ఆయన ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఆయన ఖచ్చితంగా ఓడిపోతాడు అంటారు. మరి ఫైనల్ గా ఒక మాట అండి, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మీ అదృష్టం బాగుండి మీరైతే మొదటి పని ఏం చేస్తారు?
ఎవరు అదృష్టం అండి? మీ అదృష్టం పోకుండా మళ్ళీ జగన్ గారే సీఎం అయ్యారండి. మీరు చేయడం మొదలుపెట్టండి. సార్ చిన్న మాట అండి. ఇంకొకటి ఏంటంటే నేను ఒక ముస్లిం గా చెప్తున్నాను, ఉమ్, మేమైతే మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తే అండి ఉమ్, మేము ఏ బొంబాయో ఏ ఉత్తరాఖండ్ లేకపోతే ఏ ఢిల్లీ వెళ్ళిపోతాం. ఎందుకంటే మాకు లాంగ్వేజ్ వస్తుంది కూడా మేము బతకగలం. కానీ ఈ పాపం కొంతమంది పిఠాపురం వాసులు ఉన్నారు, వాళ్ళ బతుకులు అందాకాలం అయిపోతాయండి. అది ఎందుకంటే ఆ మళ్ళా రాకూడదండి. ఎందుకంటే జలగలాంటి జగన్ అండి ఆయన. మళ్ళా వస్తే చాలా దారుణంగా ఉంటే అది. ఇప్పటికే రౌడీజం పెరుగుతుంది. పాపం పోలీసులు ఏమో బొమ్మల్లా ఆడుకుంటున్నారు. ఎవరిని అడిగితే మా చెత్త మా ఎదుర్కొండే వేస్తే మున్సిపాలిటీ వాళ్ళు కూడా మమ్మల్ని తిడుతున్నారు. ఉమ్, ఎందుకంటే చెత్త మాకు అందాలని చెప్పి అలా కూడా మేము చెత్త పనులు ఎత్తున్నాం. ఉమ్, ఏంటంటే గతంలో కూడా పాపం చంద్రబాబు నాయుడు గారు దోమల మీద దండయాత్ర ఎత్తాడు. ఉమ్, ఈ రోజున ఏముందండి, ఆయన దోమను అరికెట్టడానికి దండయాత్రలు బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టాడు. ఈయన ఏంటంటే నిజమైన ఆహార పథకాలు లేవు, ఏమీ లేవు, అన్న క్యాంటీన్లు ఏం లేవు. ఇంకా నమ్మాలనే ఉద్దేశం ఎవరికి లేదండి. పూర్వం అంటే ఏదో వాళ్ళ నాన్న పేరు చెప్పి ఒక్క ఛాన్స్ ఇమ్మంటే ఇచ్చాం. ఈ 5 సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఒక అంధకారంలో తీసుకెళ్లి 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయాడు మాకు. అది ఫైనల్ గా అయితే ఒక మాట అండి, మీరు రాష్ట్రంలో ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగోలేదు కాబట్టి ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు కావాలనుకుంటున్నారు పైన? మేమైతే ఖచ్చితంగా ఉమ్, టీడీపీ, బీజేపీ, ఉమ్, మన జనసేన ముగ్గురు కలిస్తే అండి ఎప్పుడైనా మనకు ఫండ్స్ రావాలన్నా, సెంట్రల్ లో రావాలన్నా మన పవన్ కళ్యాణ్ గారు తీసుకురాగలరండి. ఇప్పుడు వడ్డించేవాడు మనవాడు అంటే మన దాకా వస్తుంది, మన పిఠాపురం దాకా వస్తుంది, మన కాకినాడ దాకా వస్తుంది. అందుకే మన పవన్ కళ్యాణ్ గారు కూడా సెంట్రల్ తో పొత్తు పెట్టుకున్నారండి. అందులో టీడీపీతో ఎందుకు పెట్టుకున్నారంటే ఆయన ఎంతో అనుభవశాలి. తక్కువ ఆయనకి పొలిటికల్ ఒక 40 ఏళ్ళు పెట్టైన పొలిటికల్ లో కూడా మంచి అనుభవం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మనం తోడివ్వాలి తప్ప ఈ జలగలాంటి జగన్ కి మనం తోడిస్తే ప్రజలు రక్తం పేర్చడం తప్ప రెండోది మాకు ఒరిగింది లేదని చెప్పి ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం ఇచ్చారు తప్ప ఈ జగన్ కి మద్దతు ఇవ్వలేదు. అది ఇప్పుడు ఫైనల్ గా మరి రాష్ట్రంలో అయితే కూటమి రావాలంటారు. మరి మీ పిఠాపురంలో అభివృద్ధి చెందాలంటే మీ పిఠాపురం ఎమ్మెల్యేలు ఎవరు రావాలనుకుంటున్నారు మీరు? ఎమ్మెల్యే ఖచ్చితంగా మన పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజారిటీ? మేము ఊహించుకుంటున్నది అంటే 1,00,000 అనుకుంటున్నామండి. 1,00,000 చేరుకుంటుందని మా ప్రజలందరూ అంటున్నారు. తర్వాత అల్లా దయ కూడా మన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఖచ్చితంగా మేము 1,00,000 మెజారిటీతో వార్ 1 సైడ్ ఉంటదండి పిఠాపురంలో. వార్ 1 సైడ్ ఖచ్చితంగా. ఆయన గుర్తు గాజు గ్లాస్ అండి. గాజు గ్లాసు. అది మరి బ్యాలెట్ నెంబర్ అండి? బ్యాలెట్ నెంబర్ 4 అండి ఆయనది. మరి ఎంపీ కింద ఎవరికి అవకాశం ఇస్తారు? సునీల్ గారికా, శ్రీనివాస్ గారికా? సునీల్ మన గ్లాస్ గుర్తు ఉదయ్ శ్రీనివాస్ గారికి ఇవ్వాలండి. ఎందుకు ఇవ్వాలంటారు మళ్ళా? ఇప్పుడు మన సునీల్ గారు ఉన్నారు. సునీల్ గారు వ్యాపారవేత్త అండి. వ్యాపారవేత్త అంటే తక్కువ చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆయన ఎటువంటి మాఫియా డాన్ కూడా ఆయన. ఈ రోజున ఒక 2-3 సూట్లు ఉన్నాయంటే బతుకుతూ చూపించాడు. కానీ అదే మన ఉదయ్ శ్రీనివాస్ గారు టీటీఎం అనే పేరు పెట్టండి తక్కువ 1100 మందికి ఉపాధి చూపిస్తున్నాడు ఆయన. ఆయన వయసులో చిన్నోడు కానీ షార్ప్ మనిషి. ఏమైనా అంటే అర్థం చేసుకునే మనస్తత్వం, కష్టపడే గుణం ఉన్న వ్యక్తి ఎవరు ఉందంటే మన టీటీఎం ఉదయ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. అందుకేంటంటే ఆయనకి ఏ పదవి లేదే 1100 మందికి ఆయన ఉపాధి కల్పించాడంటే అలాంటి వాడికి సెంట్రల్ లెవెల్లో కూర్చోబెడితే ఎంతమందికి ఉపాధి చూపిస్తాడండి. అందుకే మేము గాజు గ్లాస్ 9వ నెంబర్ మీద ఓటేసి నెగ్గించాలని ఆంధ్రప్రదేశ్ మన కాకినాడ నియోజకవర్గం పార్లమెంట్ సభ్యులు అందరికీ కోరుకుంటున్నామండి. అలాంటి వ్యక్తిని పార్లమెంట్ లో కూర్చోపెట్టాలండి.